ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, బాగున్నారా? బాగున్నారని ఆశిస్తూ నేను కూడా బాగున్నాను. మరి ఈరోజు ఒక విలువైన సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొని వచ్చాను. సందేశం ఏంటంటే, తమకిష్టం వచ్చిన ఆరాధన చేస్తారు కానీ దేవుడు మెచ్చిన ఆరాధన చేయరు. ఇది ఈ రోజుల్లో ఇది కనపడుతున్న ప్రక్రియ. చూసినట్లయితే ఈ రోజుల్లో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలోను, ప్రదేశంలోను, పదవిలోను, లేక ఒక లీడర్గానో లేకపోతే ఇంటికి పెద్దగానో పెట్టున్నాడేమో. కానీ మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు చేసే ప్రతి పని వల్ల నీ ఇంటిలో ప్రతి మనిషికి ప్రభావితం అవుతాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఇతరులను మంచిగా బలపరిచే విధంగా ఉన్నావా, లేకపోతే నీ ప్రభావం ద్వారా ఇతరుల్ని బలహీనపరిచే విధంగా ఉన్నావా? మరి ఎలా ఉన్నావు? చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుండి న్యాయాధిపతులు 17వ అధ్యాయము 1వ వచనము. మీకా అనునొకడు ఎఫ్రాయిముల మన్య దేశంలో నుండెను. మరి మన్య దేశము, ఎఫ్రాయిము ఎత్తైన ప్రదేశము. మరి దేవుడు యెహోషువ మరణించిన తర్వాత స్వాస్థ్యములు పంచిపెట్టేసిన తర్వాత యెహోషువ మరణిస్తాడు. మరి ఎఫ్రాయిములు మన్య దేశంలో ఉన్నాడంట ఈ వ్యక్తి. అంటే మీరు చూసినట్లయితే చరిత్రలో ఈ వ్యక్తిని మీరు గమనించినట్లయితే గొప్ప హైట్గా ఉన్న ప్రాంతంలో జీవిస్తున్న వ్యక్తి. అది కేంద్రంగా ఉంది, సెంట్రలైజ్డ్ లొకేషన్గా ఉంది ఇశ్రాయేలీలకి, వాగ్దాన భూమికి, అన్ని చోట్లకి. అది అక్కడ ఏం చేసినా ప్రతిబింబించే విధానం ఉంటుంది. అందుకే చెప్పాను కదా, దేవుడు నీకు ఉన్నతమైన పొజిషన్ ఇస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది అందరి మీదకి. నీకు నీ ఇంటిలో కూడా నువ్వు యజమానుడేమో, నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఇతరులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అనేది జాగ్రత్తగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క ఉన్నతమైన జీవితం గురించి మరి ఏం చెప్తున్నారో ఒకసారి గ్రంథం నుంచి చూద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 14-16 వచనాల దగ్గర నుంచి గమనిద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూశారా? ఏ వ్యక్తి తనలో ఉన్న మంచి క్రియలు కానీ ఆ వ్యక్తి ఏమాత్రం దాచుకోకుండా దాన్ని ఇతరులకు వెలుగు పంచే విధముగా ఆ యొక్క ఉన్నతమైన దిశలోనే ఆ వెలుగుని కనపరచాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ఉన్నతమైన స్థానంలో, గొప్ప పొజిషన్లో, అలాగే ఇంటిలోనే ఒక నామకార్థ విధంగా ఉన్నావా, లేకపోతే ఇంటి యజమానుడిగా ఉండే విధంలో నువ్వు ఇతరులను బలపరిచే విధంగా ఉన్నావా, ఇతరుల్ని ముంచేసే విధంగా ఉన్నావా, ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మరి నీ సొంత ఇంటిని మోసపరిచే తత్వం విధంగా నీ ప్రవర్తనలో ఉంటే, అది నీ అయిన వాళ్ళని నువ్వు మోసపరిచే తత్వం నీ ఉంటే, అది నీ కుటుంబానికి అది ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండాలి నీ ప్రవర్తన. చూసినట్లయితే మరి 17వ అధ్యాయమే మరి మీకా యొక్క జీవితం నుండే మనం ఈరోజు ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. మీకా
ఎటువంటి పనులు చేశాడు, ఆ ఉన్నత స్థలంలో జీవిస్తూ మరి మీకా ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఒకసారి మనం గమనిద్దాం. మరి 17వ అధ్యాయము 2వ వచనం, అతడు తన తల్లిని చూసి నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసిన వెనుకడులో మాట్లాడిన 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటుని అని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడా, యెహోవా చేతను ఆశీర్వదింపబడునుగాక అని. చూసినట్లయితే మరి దొంగతనం చేశాడు. మరి ఇంటి వారిని, తల్లిని తండ్రిని సన్మానించమంటే తల్లి దగ్గర కుటుంబాన్ని, మరి కుటుంబాలను మోసం చేసే వ్యక్తులు ఈరోజు చాలామంది ఉన్నారు. తమ ఇంటి వారిని, తమ సొంత ఇంటి వారినే మోసపరుచుకునే విధానంలో మరి ఉన్నారు. మరి ఇటువంటి వారు మరి ఏ స్థితిలో ఉంటారంటే తమ కుటుంబంలో మరి వారు చేసే పనులలో మరి వారి విధానంలోనే ఉంటారు, కానీ మరి కుటుంబంలో మరి కుటుంబ వ్యక్తులనే మరి మోసపరుచుకుంటూ మరి వారు ఆ రీతిగా వ్యవహరిస్తే మరి ఏమవుతుందంటే చివరికి ఆ ఇల్లే కుప్పకూలుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారు ఈ విషయంలో ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. మరి చూసినట్లయితే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మనుషుల దయకి, దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే నీ కుటుంబం నిలవదు అని చెప్పి యేసుప్రభులు వారు సెలవిస్తున్నారు. కుటుంబం నిలవదనే మాట ఎక్కడుందంటే ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 24వ వచనం. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవరేరదు. మరి నీ వాళ్ళకి నువ్వు వ్యతిరేకంగా, నీ వాళ్ళకే నువ్వు అగైనెస్ట్గా మరి నీ ఇంటి వారినే మోసపరిచే విధంగా ఉంటే నువ్వే ఏ రీతిగా నిలబడతావు? ఏ రీతిగా నీ కుటుంబం నిలబడుతుంది? ఆ రాజ్యం నిలవరేరదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి న్యాయాధిపతుల్లో తన సొంత తల్లి దగ్గరే మరి వెండి నాణ్యాలు మరి ఎందుకు తీసుకున్నాడో మరి మీకాయ్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకోవడము అది ఎంతవరకు సమంజసము? దొంగతనము, మరి పరుల సొమ్ము కంటే మరి ఇంట్లో వారి సొమ్ముని మరి ఆ రీతిగా అపహరించే వ్యక్తులు ఈ రోజుల్లో లేకుండా లేరు. ఈ రోజుల్లో ఆ వ్యక్తులు యథార్థముగా వ్యవహరించట్లేదు కుటుంబాలతో. వారు తమ ఇష్టానుసారంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి 17వ అధ్యాయంలో ఆ వెండి మరి నీ దగ్గర నేనే తీసుకున్నాను అనగానే తమ తల్లి ఏమని అంటుంది? శపిస్తూ ఉంది. ఎవరు తీసుకున్నారో దేవుడు వెనుకడిలో దేవుడే నాకు తెచ్చిచ్చును గాక, ఆ వ్యక్తులకి ఈ రీతిగా అవును గాక అని చెప్పి ఆవిడ శపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతి మరి సామెతలు మరి సొలొమోను కూడా మరి ఏమని చెప్తున్నాడు ఒకసారి ధ్యానిద్దాం. సామెతలు 8వ అధ్యాయము 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. అలాగే 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవతీను. మరి వెండికి ఆశపడి మరి మీకాయ్ తన తల్లి దగ్గర ఆ యొక్క 1100 వెండిని మరి దొంగలించాడు.
మరి తర్వాత మళ్ళీ తప్పు ఒప్పుకున్నాడు. ఎవరి ఎదుట తప్పు ఒప్పుకున్నాడు? తన మనుషుల ఎదుటనే తప్పు ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా మరి తప్పు ఒప్పుకున్న తర్వాత తన తల్లి తనను మంచికి ప్రేరేపించిందా? ఏ విధంగా తనని మోటివేట్ చేసిందో ఒకసారి చూద్దాం. అయిన వాళ్ళు నిన్ను తప్పు చేయడానికి లేదా కుటుంబంలో ఉన్న వ్యక్తులే తప్పుని ప్రోత్సహించే పని చేస్తే పిల్లలు విచ్చలవిడిగా మారిపోతారు కదా. మరి అలాంటి వ్యక్తులు మరి ఆ తప్పునే మరి ప్రోత్సహించడానికి ముందుకు కొనసాగినప్పుడు మరి విలువైన వాటిని వారి చేతికి ఇస్తే, అటువంటి వారికి ఇస్తే మరి ఏ రీతిగా దాన్ని వ్యర్థపరుస్తారు, ఉపయోగిస్తారు. ఇలాంటి కుటుంబం ద్వారా అనేక మంది జీవితాలు మరి పాడైపోతాయి, సమాజం కూడా పాడైపోతుంది. అధికారులు కూడా మరి సరైన రీతిగా క్రమంగా మరి లేకపోవడం వల్ల మరి మంచి సమాజం, మంచి దేశం ఏ రీతిగా కట్టబడుతుంది? న్యాయాధిపతులు 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అతడు ఆ రూకలను తన తల్లికి ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించిన. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపి అయిన పోత విగ్రహం చేయగా అది మీకా ఇంట ఉంచబడిన. చూడండి, ఆ వెండి రూకలు మరి తప్పు ఒప్పుకున్నాడు. మరి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఏం చేశారు? దాని పోత విగ్రహాన్ని చేశారు. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపం చేయబడింది. అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనుష్యుని దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారునిలో ఒకనికి ప్రతిష్ఠింపగా అతనికి యాజకుడు ఆయను. ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా ఆరాధిస్తూ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారము యెహోవాకు మెచ్చినది, యెహోవా ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ, కింద నీటి అందే కానీ, కింద భూమి అందే కానీ ఏ విగ్రహమును మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపనకూడదని దేవుడు ఆజ్ఞను మీరి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా, వారి కంటికి అది ఇంపుగా ఉంది, వారి విధానానికి అది ఉపయోగపడుతుందని చెప్పి వారి ఇష్టానుసారంగా వారు జరిగించడం జరిగింది. ఈ రోజుల్లో దేవునికి నచ్చిన విధానంలో, దేవునికి నచ్చిన చోట్లలో వారు ఉండడానికి ఇష్టపడరు. కానీ వారికి నచ్చిన ప్రదేశంలో వారు ఉపయోగకరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. నమ్మకమైన ఇంటిని వీడి సుఖం కోసం ఇదే వాళ్ళకి నచ్చిన స్వేచ్ఛానుసారంగా వారికి ఎక్కడ బాగుంటే, అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. న్యాయాధిపతుల్లో కూడా మనం 17వ అధ్యాయం చూసినట్లయితే 17వ అధ్యాయం 10వ వచనంలో మీకా నా యొద్ద 17వ అధ్యాయము 7 నుంచి చూసినట్లయితే, బెత్లెహేము నుండి యూదా బెత్లెహేము ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించిన ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపకుండా యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణమై చేయుచు ఎఫ్రాయిము అనే దేశంలో మీకా ఇంటికి వచ్చాను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతను అడగగా, అతడు నేను యూదా బెత్లెహేము నుండి వచ్చి లేవీయుడును నాకు దొరకగల చోటు నివసించుటకు పోవచ్చున్నానని అతనితో అన్నాను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రిగా యాజకుడుగా ఉండము. నేను సంవత్సరములు నీకు 10 వెండి రూకలు, ఒక దుస్తులను, ఆహారం ఇచ్చిందని నేను చెప్పగా లేవీయుడు ఒప్పుకొనిని ఆ మనుష్యుని నివసించుటకు సమ్మతించను. తప్పుడు పనులకు మరి చూసినట్లయితే న్యాయాధిపతులలో మరి 7వ అధ్యాయంలో మన లేవి వంశస్థుడు దేవుడు మందిర సేవకు లేవీలను ప్రత్యేకించుకొని వారిని సిద్ధపరిస్తే
మరి అక్కడ నుంచి మరి బెత్లెహేము, యూదా బెత్లెహేము నుండి మరి లేవీయుడు యవనుడు మరి మీకా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము మన్య ప్రాంతానికి వచ్చాడు. మరి వస్తే మరి అటువంటి వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? మరి దేవుని సేవ, దేవుని పరిచర్య చేయాల్సిన వ్యక్తి మరి ఈ రీతికి ఇక్కడికి ఎందుకు రావాలి? మరి తినిచ్చే జీతం ఎందుకు పుచ్చుకోవాలో చూసినట్లయితే మరి ఇదే సందర్భంలో మరి లూకా సువార్తలు మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మరి తండ్రి ఇంటిని వీడి తనకు కలిగినదంతా వదిలిపెట్టి మరి లోకానుసారంగా ఇష్టానుసారంగా సుఖభోగాలు అనుభవించాలని మరి కలిగి ఉన్న తన తండ్రి ఇంట్లో కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టి తిరిగి రావడం మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములను పాడు చేసి అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగవాడు ఇబ్బంది పడసాగవెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. చూసారా? అప్పుడు తను బయలుదేరి తనకు స్థలము దొరికినప్పుడల్లా ఈ లేవీయుడు మరి తలదాచుకుందాము, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ ఉంటామా అని. మరి సర్వము లేవీయులకు స్వాస్థ్యముగా దేవుడే ఉన్నాడు. దేవుడి స్వాస్థ్యం అంటే మరి మనుషుల యొద్దకు మరి వచ్చారు ఈ లేవీయుడు. దేవుడు వారి స్వాస్థ్యమునకు ఏమి కొదువు తక్కువ చేయలేదు. దేవునికి ఇవ్వబడినన్ని వారికి అని చెప్పి సెలవిచ్చినా కానీ మరి ఎందువల్ల మరి వచ్చాడో బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. కొందరు తప్పుడు పనులకు ఒకసారి నో చెప్పడం మంచిది, లేకపోతే అవే పనులు నిన్ను బానిసగా మార్చి దిగజారుస్తాయి. కాబట్టి ఎస్ఆర్ నో చెప్పడం నీ చేతుల్లో ఉంది. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మీరు చూసినట్టయితే ఇదే ఉంది. దానికి సమ్మతించాడు ఆ లేవీయుడు, ఒప్పుకున్నాడు. అదేవిధంగా కీర్తనలు 1వ అధ్యాయం ఏమనుందంటే 1 నుంచి 6 వచనాలు చూసినట్టయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. దేవారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలున ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడిపి. మరి ఇటువంటి వ్యర్థమైన ఆరాధన చేసే యొక్క మీకాయి దగ్గరికి మరి ప్రాముఖ్యుడైన మరి లేవీయుడు ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రం సరైన రీతిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, సరైన ఆత్మీయులు ఆయన చుట్టూ లేకపోవడం వల్ల. మరి కొందరు పాపం చేసిన సేవకులు ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే చాలు అని అనుకునేవారు లేరు. ఈ రోజుల్లో ఉన్నారు. మేలు జరుగుతుంది అని భ్రమ చెందుతూ ఉంటారు. పాపం చేసినా ఎటువంటి విధానంలో ఉన్నా కానీ సేవకులు ఇంటికి వస్తే మంచి జరుగుతుందని చెప్పి భావించేవారు చాలామంది ఉన్నారు. పాపం మానితే మేలు జరుగుతుందని కేవలం సేవకులు ఇంటికి వస్తే కాదని గ్రహించేవారు ఎంతమంది ఉన్నారు? సేవకులు వస్తే కాదండి, పాపం మానితేనే మేలు జరుగుతుంది. న్యాయాధిపతులు 17వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం గమనిస్తాం. ఇంటికి రాగానే లేవీయుడు ఇంటికి రాగానే తనకేదో మేలు జరుగుతుందని మీకాయి భావిస్తున్నాడు. తను చేసిన తప్పుడు పని, ఆ వ్యర్థమైన ఆరాధన, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా తన ఇంట్లో మరి ఆ పోత విగ్రహాన్ని జరిగించి డబ్బు ద్వారా, వెండికి ద్వారా మరి పోత విగ్రహాన్ని జరిగించిన ఇశ్రాయేలీయుడు పలకవలసిన మాట ఇది ఏమాత్రం కాదు కదా.
మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, ఇది కూడా తప్పే. తన కొడుకును ప్రతిష్ఠించాడు, ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సంబంధించిన ఆ యవనుడు అతనితో కుమారుని 17 అధ్యాయం 11-12. ఆ యవనుడు అతని కుమారుల్లోకని వలె ఉండెను. మీకా లేవిని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై ఉండెను, అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియనని భ్రమ చెందాడు. తను చేసిన మిస్టేక్, దేవుని ఆజ్ఞ మీరాడు, వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు. ఆ వ్యర్థంలో మరి దేవునికి పరిధిలో మరి దేవుడు నిర్ణయించిన ఆజ్ఞకు లోబడవలసిన వ్యక్తి కూడా వచ్చి తనతో పాటు సమ్మతించడం ఎంత దౌర్భాగ్యకరం. మరి చూసినట్లయితే భూముల గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, తగాదాల గురించి కానీ, గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే సరైన నాయకులు లేకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు, ఇటువంటి తగాదాలు జరుగుతూ ఉంటాయి. వారు అభివృద్ధి చెందకూడదు, వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి, అలాగే ఇటువంటి వివాదాలు రావడానికి కారణం ఇంటిలో సరైన బాధ్యతలు నిర్వర్తించకపోవడమే. ఎవరి బాధ్యతలు వాళ్ళు. న్యాయాధిపతులు 18 అధ్యాయం మీరు చూసినట్లయితే 1 వచనం, ఆ దినములో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరి ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినములలో దానియులు స్వాస్థ్యం పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యం ఎదుర్కొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ప్రతి పని ప్రారంభించే ముందు దేవుని దగ్గర విచారించడం, తలంచి లేకపోవడం, దేవుడి దగ్గర ప్రార్థన చేయడం, దేవుని మనసులో అన్న తలుచుకొని ప్రారంభించడం ఉత్తమమైనది. ఎందుకంటే న్యాయాధిపతులు 18 అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తాం, 5 పరాక్రమవంతుల్ని మరి న్యాయాధిపతులలో వాళ్ళు దేశాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నారు. యెహోషువ ఉన్నప్పుడు దేవుడి దగ్గర విచారించి ఆ ప్రాంతంకి వెళ్ళి స్వాస్థ్యము కొరకు, మరి నిజంగా వాస్తవంగా అయితే దాను గోత్రానికి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము మరి దాను ప్రాంతములు, మరి జోరియా పట్టణము, ఇటువంటి ప్రదేశాలు దేవుడు అప్పగించాడు వాగ్దానం ద్వారా, యెహోషువ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా. మరి అది వాళ్ళకి సంబంధించిన పట్టణమే, కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు మరి వారికి ఎగైనెస్ట్గా లేరు. ఎవరి మీద వాళ్ళు తప్పుడుగా మనం వ్యవహరించలేదు. మరి అటువంటి వారి మీద మరి వీళ్ళు పడడానికి ఏమాత్రం అది మంచి పద్ధతి కాదు, కాబట్టి మంచి విధానం కాదు, అది దేవుడికి అనుకూలమైంది కాదు. కానీ వీరు రాజు లేడు కాబట్టి, అధికారులు లేరు కాబట్టి మరి ఆ రీతిగా వాళ్ళు పూనుకున్నారు ఆ దేశం మీదకి వెళ్ళడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను. మరి అలాగే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు, వాక్యమైన దేవుడే ప్రథమంగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో. తప్పుడు మనుషులు తప్పుడు స్థలాల్లో నిన్ను చూస్తే నీలో తప్పులు ప్రశ్నిస్తారు. అలాగే ఆ తప్పుడు మనుషులతో మరింతగా ఆ తప్పును చేయడానికి ప్రయత్నిస్తారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, తప్పుడు మనుషులు తప్పుడు స్థలాల్లో నిన్ను చూస్తే నీలో తప్పులు పెంచే విధంగా చూస్తారో అదేవిధంగా ఆ తప్పులు మరింతగా చేయడానికి ఇంకా పూనుకుంటారు. వాళ్ళలాగా నువ్వు కూడా వ్యవహరిస్తే మరింతగా నాశనానికి దారితీస్తుంది. న్యాయాధిపతులు 18 అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే మరి ఆ వ్యక్తులు అమాయకమైన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని వారు పాడు చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎగైనెస్ట్గా యుద్ధానికి రారు, మరి ఆయనను వారిని పాడు చేయడానికి వీళ్ళు పూనుకుంటూ ఉంటారు. అలాగే యెషయా 5వ అధ్యాయం 20 నుంచి కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని
చీకటిని వెలుగనియు, వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ. మరి ఇటువంటి స్థితిలో మరి ఉన్నావా నువ్వు? అటువంటి విధానంలో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావా? అక్రమంగా జీవిస్తూ క్రమంగా ఉన్న వారిపై పడి వారిని పారదోరాలని అని, వారిని చెదరగొట్టాలని ఇశ్రాయేలు రాజు అనుకున్నారు. అంటే దేవుడు నిన్ను అక్రమంగా చేసి అటువంటి విషయంలో మరి అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అక్రమం చేసి, నిన్ను అక్రమంగా మార్చి, నువ్వు ఆయనకు దూరం చేసుకునే విధంగా దేవుడు వదిలిపెట్టేస్తాడు. అలాగే నీ వల్ల పాడైపోయిన సమాజాన్ని దూరం పెడతాడు. అలాగే ఆ యొక్క విషయంలో దేవుడు మరి నిన్ను నీకు జవాబు ఇవ్వడానికి ఏమాత్రం ఆయన ముందుకు రాడు. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని దృష్టికి అనుకూలమా అని చెప్పి ఆ వ్యక్తులు మరి మీకా దగ్గరికి వచ్చి ఆ దేశాన్ని మేము స్వాస్థ్యంగా పరుచుకోవడానికి మీకు అనుకూలమా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెబుతాడు? దేవుడి దగ్గర విచారించకుండా మీరు చేస్తుంది దేవుడికి అనుకూలమే అని చెప్పి సెలవిస్తాడు. ఈ రీతిగా సెలవిచ్చినప్పుడు 18వ అధ్యాయం 5-6 వచనాల్లో మీరు చూసినట్లయితే క్షేమంగా వెళ్ళుడి, మీరు చేసేది దేవుడికి అనుకూలమే అని చెప్పి సెలవించడం జరుగుతుంది. ఇతను చేసేది ఎక్కడ? మీకా వ్యర్థమైన ఆరాధన చేసే వ్యక్తి దగ్గర ఇతడు యాజకుడై ఉన్నాడు. దేవుని ఆరాధనను అటుపక్క లోకారాధన అయిన విగ్రహారాధన కలిపి మరి చేస్తున్న వ్యక్తులతో మరి కలిసిపోతే మరి ఏ రీతిగా ఉంటుంది? అలానే ఉంటుంది. జవాబు దేవుడి దగ్గర నుంచి రాదు. తమ ఇష్టానుసారంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు, కానీ దేవుడి ఇష్టానుసారంగా వ్యవహరించట్లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వచనాలు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21 వచనం. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహము దీపము అలాగే 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడిగా నుండనేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించు. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. ఇక్కడ ఈ వ్యక్తి ఏదో ఆశించే దేవమందిరాన్ని మరి నడుపుతూ ఉన్నాడు. ఏదో ఆశించే దేవుని మందిరాన్ని నడుపుతూ ఉన్నాడు. మీకాయ్ దేవమందిరం ఒకటి ఉండెను అని చెప్పి మరి 17వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. మేలు చేయను అనుకుంటూ ఉన్నాడు. తను చేసేది దేవుని ఆజ్ఞ ప్రకారం ఉందా లేదా, దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా మరి గమనించట్లేదు. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు పరిచయులు శాస్త్రులు నువ్వు శిష్యులెందుకు పెద్దలు చారము చొప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయన అడిగిన. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులు నిన్ను గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. మరియు ఆయన మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుతారు. ఇక్కడ ఆజ్ఞ కంటే మనుష్యులు కల్పించే పద్ధతులే ఎక్కువగా భావిస్తూ మరి మీకా
తన తల్లి చెప్పిన రీతిగా, తల్లి చేసిన విధానంగా, అలాగే ఆ రోజుల్లో ఉన్న రీతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. వ్యర్థమైన ఆరాధనకి ప్రోత్సహించి మరి ఆ దాను గోత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అదే రీతిగా మారిపోవడానికి, మరి వారు చెరలోనికి వెళ్ళేంత వరకు మరి దాను గోత్రము విగ్రహారాధనకి కేంద్రంగా మారింది. మరి ఈ రోజుల్లో మరి క్రైస్తవులు చేసిన విగ్రహారాధన ఎటువంటిదంటే, తమ హృదయాలలో మరి సిరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. 3వ అధ్యాయము అలాగే దేవునికి ఎక్కువైన ప్రాధాన్యత ఇవ్వడము అనేది మరి చూస్తూ ఉంటాం. దేవునికి ఎక్కువైన ప్రాధాన్యత ఇవ్వకుండా వారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవం అనగా, కొలస్సీలకు 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవం అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ. కావున భూమి మీద ఉన్న మీ అవయవం అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ అను విగ్రహారాధన అయిన ధనాపేక్షను, కింద ఫుట్ నోట్లో మీకు ఉంది, లేక లోభత్వము, ధనాపేక్షను చంపివేయుడి. చూసారా? అలాగే యోహాను సువార్త 5:21. మొదటి యోహాను 5:21. కావున చిన్నపిల్లలారా విగ్రహములకు దూరముగా పారిపోండి. అలాగే కొరింథీయులు 10:14 అక్కడ కూడా కావున చిన్నపిల్లలారా విగ్రహములకు దూరముగా పారిపోండి. ఇప్పుడు కొలస్సీలో చెప్పబడిన విగ్రహములు ఏంటిది? కావున దురాశ, జారత్వము, లోభత్వము, ధనాపేక్ష అయిన విగ్రహారాధన. ఇటువంటి విధానంలో ఉండడమే మరి సిరికి, దేవునికి దాసుడై ఉండకూడదు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. ఇటువంటి విధానంలో మనం చెప్పిన రీతిగానే, వాక్యంలో చూపించిన రీతిగానే మీకా యొక్క జీవితం మరి జరుగుతూ ఉంది. తన తల్లి దగ్గర వెండిని దొంగలించడం, అదే వెండి తీసుకొని మళ్ళా వ్యర్థమైన ఆరాధనకి ప్రేరేపించడం, వ్యర్థమైన ఆరాధన స్థితులను ప్రారంభించడం, ఒక దాను గోత్రం మొత్తం చివరికి నిజమైన దేవుడి యొక్క ఆరాధనను ఒక తప్పుడుతో కల్పించిన విగ్రహాలతో కలిపేసి, మానవుడు కల్పించిన పద్ధతులతో మిక్స్ చేసి దేవుడిని ఆరాధిస్తే, అక్కడ చివరికి మీకా దాను గోత్రము చేసే యుద్ధము గమనించి దాను గోత్రంలో ఉన్నవారు తన ప్రాణాల మీదకి వచ్చే విధంగా వ్యవహరించాడు మీకాయి. మరి ఇటువంటి స్థితులలో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావా? దేవుడికి ఇష్టమైన ఆరాధన ఎటువంటిది? దేవుడిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. దేవుడి సత్యము అనగా వాక్యములో ఉన్న రీతిగానే భూమి ఆకాశములను గతించినప్పటికీ నా మాటలు ఎప్పుడూ గతించమని చెప్పి దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్యమును చేతపట్టుకుని వాక్యానుసారంగా మరి మానవుడు కల్పించు పద్ధతుల కన్నా దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? మానవుడు కల్పించిన పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావా? మరి అటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు ఏ రీతిగా ఉంటారో మీకా యొక్క జీవితం నుంచి గుణపాఠం మీరు నేర్చుకుంటారని ఈ యొక్క సందేశాన్ని మీ ఎదుటికి నేను తీసుకుని వచ్చాను.
ఈ యొక్క విధానంలో మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. సత్యము దేవుని వాక్యములో ఉన్న రీతిగా జీవనం కొనసాగించాలి. మరి వాక్యంలో ఉన్నది ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని సెలవిచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంతా, అలాగే నీ ప్రభువైన యేసు నీ నీ అద్వితీయుడైన ప్రభువుని ఆరాధించడము అనేది ప్రథమైన ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనేది రెండోదైనది. ఇదంతా ధర్మశాస్త్రం అంతా ఒక్క దాంట్లోనే ఇమిడి ఉంది. ఇన్ని 66 పుస్తకాల సారాంశము దేవుడిచ్చిన ఆజ్ఞలో ఇమిడి ఉంది. మరి ఇటువంటి అన్ని ఆజ్ఞలలో నువ్వు కోల్పోవచ్చు, కానీ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని, అలాగే ప్రభు అయిన యేసుకి దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క దాంట్లోనే ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ఆ ఆజ్ఞను ప్రథమంగా తీసుకొని ఇటువంటి వాటి విషయంలో మనం ఏ రీతిలో ఉన్నామో మరి జీవగ్రంథాన్ని సరైన రీతిగా పరిశీలిస్తూ అర్థం చేసుకుంటూ వింటూ అనుదినము దాన్ని దీవారాత్రము ధ్యానిస్తూ మన జీవితాలను ప్రభు యొక్క పరిశుద్ధాత్మకు అనుసారంగా వాటిని కట్టుకొనుటూ జీవితాలను కట్టుకొనుచు మన జీవితాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయమందు నాయన మీకా యొక్క జీవితం ఏ రీతిగా గుణపాఠాలు నేర్పిస్తూ ఉందో, ఆ యొక్క జీవితంలో వ్యర్థమైన ఆరాధనకు కేంద్ర బిందువుగా మరి ఆ యొక్క దాను వంశాన్ని వ్యర్థముగా పాడు చేసే విధంగా మరి మీకా యొక్క జీవితం వెండికి ఆశపడి అయా తన తల్లి దగ్గర సొంత కుటుంబంలోనే మరి కేంద్రంగా మరి దేవుని వ్యర్థమైన ఆరాధనకు కేంద్రంగా మారిన తన కుటుంబాన్ని మరి అయా మీరు ఏ రీతిగా ఏ స్థితిలో మరి ఆ లేవీయుడిని చివరికి నాయన మళ్ళా యథావిధిగా నాయన మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి ఆ లేవీయుడు ఉండకుండా అయా ఆ స్థానంలో ఉండకుండా తీసివేయబడడానికి, అలాగే ఆ యొక్క మీకా యొక్క తప్పుడు ఆరాధన ప్రభావం మరి ఆ గోత్రాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం ప్రభావితం చేసి మరి ఈ రోజుల్లో కూడా నా దేవా తండ్రి అయా దేవుని కన్నా సిరిని అలాగే పనిని విధానాన్ని ఎక్కువగా భావిస్తూ తమకిష్టం వచ్చినట్టు ఆరాధన చేసే వారికి అయా వాక్యాల్లో ఉన్నట్టుగా కాదు, కానీ తమకు ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేసే వ్యక్తులను అయా మీరు చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. దేవా మీకు నచ్చిన ఆరాధన మేం జరిగించే విధంగా మమ్మల్ని ప్రేరేపించండి, గమనించండి. మీ కొరకు మీ రాజ్యం కొరకు వాడబడే బిడ్డలముగా అయా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వ్యక్తులముగా మేము ఉండాలి. అదే రీతిగా మేము ముందుకు కొనసాగాలి. అదే రీతిగా మా జీవితాలు ముందుకు నడవాలి. అయా అటు రీతిగా అటు విధానంలో మా జీవితాలు ముందుకు కొనసాగే విధంగా నాయన మీరు దీవిస్తారని ఆశీర్వదిస్తారని అయా చెప్పినటువంటి ఈ చిన్న సందేశాన్ని అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మలిచి అదేవిధంగా ఉన్న వాక్యమును సరైన రీతిగా అర్థం చేసుకుంటూ అయా ముందుకు కొనసాగిస్తూ మా జీవితాలని అయా మీకు అంగీకారంగా మీకు అనుకూలంగా మీ దృష్టికి అనుకూలంగా మీ వాక్యమై ఉన్న మీకు అనుకూలంగా మలుచుకునే విధానంని మీరు అనుగ్రహించమని చూపించమని సహాయం దయచేయమని వేడుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి మీ వద్ద నుండి పరలోక జవాబు పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం. ప్రతి ఒక్కరు దేవుని సత్యోపదేశం అనే యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. సెలవు.